సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన జనం మధ్యాహ్నం వరకు ఓటేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు చెదరగొట్టారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఇక థర్డ్ ఫేజ్ పై అధికారులు దృష్టి పెట్టారు. చెదురుముదురు ఘర్షణలు మినహా సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. సెకండ్ ఫేజ్ లో 85.9% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి జిల్లాలో 91.72% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్ 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిపి రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రం దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణ జరిగింది. సిపిఎం కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఉద్రిక్తత ఏర్పడింది. అమ్మాపురంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటీలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ టైంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మహబూబ్ నగర్, తిమ్మాజీపేటలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ లో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. ఈ నెల 17న థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. తొలి 2 విడతలు ప్రశాంతంగా ముగియడంతో థర్డ్ ఫేజ్ బందోబస్తుపై దృష్టి పెట్టారు పోలీసులు.